చేతులు ముందుకు కాసాలి, చేతులు ఫ్లెక్స్, చేతులు ముందుకు కాసాలి. ముందు నేను చిన్నకున్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు పెద్దవాళ్ళు, నేను తాత ఓటేసిన మాట నేను బతుకున్న తర్వాత ఎట్లయినా ఓటేస్తా, నేను ఓటు వేయకుంటే చనిపోయిన కింద భావిస్తారు కాబట్టి ఓటు కంపల్సరీ అనేది అప్పుడు చెప్పేవాళ్ళు. అంటే ఆ మాటల్లో ఉద్దేశం ఏంటంటే ఆ ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అన్నట్టు. అంటే నేను ఉన్నప్పుడు నేను ఎట్లయినా ఓటేసి తీరుతాం అనేటువంటి ఆ దృక్పథం అనేది కొత్తగా వచ్చిన ఓటు హక్కు వచ్చిన వాళ్ళు. ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి 15వ ఓటర్ల నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన డిఎస్పీ గారికి మన చైర్మన్ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మా తహసీల్దార్స్ మరియు స్టాఫ్ అందరూ కూడా భారత ఎన్నికల సంఘం 15 సంవత్సరాల క్రితం నేషనల్ ఓటర్స్ డే ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఒక నేషనల్ ఓటర్స్ డే అని ఈ సందర్భంగా జనవరి 25 నాడు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈరోజు నేషనల్ ఓటర్స్ డే రోజు దాదాపు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసుకోవడం జరుగుతుంది. మరియు ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారని మామూలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా మనం ర్యాలీలు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఎక్కువ సార్లు ఓటు వేసిన పెద్దలను కూడా మన తహసీల్ ఆఫీస్లో గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరురాలు కూడా మనం ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన బిఎల్ఓస్ కానీ మిగతా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇది ఎలక్షన్ ఇయర్ కాకపోయినా సరే మనం